దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అనుదిన దైవలేఖన పాఠ్య భాగంలో ఆది కాండము 1వ అధ్యాయం క్లుప్త వివరణ నేర్చుకుందాం. శ్రద్ధగా వినండి. ఆది కాండము అంటే ఆరంభము. ఈ గ్రంథంలో మనం సృష్టి యొక్క ఆరంభము, నరుని యొక్క ఆరంభము, మానవ జాతిలో పాపము యొక్క ఆరంభము, విమోచన యొక్క ఆరంభము, మతానుసారత మరియు ఆత్మానుసారత అనే రెండు ప్రవాహముల యొక్క ఆరంభాన్ని, బబులోని యొక్క ఆరంభము, యెరూషలేము యొక్క ఆరంభము, నిజమైన మతము, నకిలీ మతము యొక్క ఆరంభాలను మనము ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ గ్రంథంలో కూడా నేర్చుకుంటాం. ఆది యందు అనే మాటతో లేఖనాలు మొదలవుతాయి. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఆ విధంగానే ఉండాలి. మన జీవితాలలో ప్రతి విషయం యొక్క ఆరంభములో మనిషి కాదు, దేవుడే ఉండాలి. మన జీవితం యొక్క ప్రతి విషయంలో, మన గమ్యాలలో, మన ఆశయాలలో, సమస్తములో దేవుడే మన ముందుండాలి, ముందుంచాలి కూడా. ఎక్కడైతే తమ జీవితాల యొక్క ప్రతి పరిధిలో ఆయనను మొదలుపెట్టే స్త్రీ పురుషులను దేవుడు కనుగొంటాడో, అది వ్యాపారం కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అనుదిన జీవనం కావచ్చు, అటువంటి వ్యక్తిలోనూ అతని ద్వారానూ దేవుడు చేయదగిన దానికి పరిమితి లేదు. ముఖ్యంగా సృష్టి. ఈ 1వ అధ్యాయంలో సృష్టి యొక్క వివరణ చాలా స్పష్టంగా ఉంది. ఈ అధ్యాయంలో కనబడే రెండు పదాలను గమనించండి. సృజించెను మరియు చేసెను. ఈ రెండు పదాల మధ్య ఒక వ్యత్యాసం ఉంది. దేవుడు భూమిని సృజించెను, 1:1 వచనం. కానీ విశాలము చేసెను, 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన నరుని సృజించెను, 1వ అధ్యాయం 27వ వచనం. కానీ పశువులను చేసెను, 1వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించండి. చేసెను అనే మాట అప్పటికే ఉనికిలో ఉన్న దాని నుండి చేయబడటాన్ని సూచిస్తుంది. సృజించెను అనే మాట దాని ముందు ఉనికిలో లేని దాన్ని సూచిస్తుంది. గమనించండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది కోట్ల కొలది సంవత్సరాల ముందు అయి ఉండవచ్చు, మనకు తెలియదు. భూమి ఆకాశములను దేవుడు పలికిన మాట ద్వారా సృజించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఆయన వాటిని పరిపూర్ణముగా చేసెను. దేవుడు సృజించేది ఏదీ కూడా అపరిపూర్ణముగా ఉండదు. అయితే భూమి శూన్యముగాను, చీకటిగాను, నిరాకారముగాను ఎలా మారింది? 1వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించండి. దేవుడు దేనిని శూన్యంగాను, చీకటిగాను, నిరాకారముగాను చేయడు. 1-2 వచనాల మధ్య ఏదో జరిగిన కారణము చేత అలా మారి ఉండవచ్చు. లూసిఫర్ అనేటువంటి దూత పడిపోయి అపవాదిగా మారిపోయాడు. అప్పుడే ఈ విశ్వంలోకి పాపము మొట్టమొదటిగా వచ్చింది. ఈ విషయం ఇక్కడ పేర్కొనబడలేదు. కానీ ఎందుకంటే బైబిల్ గ్రంథము దూతల కొరకు కాక మనుషుల కొరకు వ్రాయబడింది. అందుచేతనే నరుని యొక్క సృష్టి 1వ అధ్యాయంలో పేర్కొనబడింది. లూసిఫర్ యొక్క పతనము చాలా తరువాత మాత్రమే ప్రస్తావించబడింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయములోను, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలోను చదివితే ఈ లూసిఫర్ యొక్క పతనం గురించి అర్థమవుతుంది. మనము 1వ అధ్యాయంలో తర్వాత చదివేది ఆ శూన్యమైన, చీకటైన, పాడైపోయిన భూమి తిరిగి చేయబడుటయే. మీరు ఈ అధ్యాయము చివరికి వచ్చేసరికి అది మరలా అందమైన భూమిగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుడే స్వయంగా దానిని చూసి చాలా మంచిదిగా ఉన్నది అనగలిగిన. 1వ అధ్యాయంలో మనందరికీ ఒక సందేశం ఉంది. సాతాను మానవ జాతిలోకి వచ్చి 2వ వచనంలో ఉన్నట్లు మనిషిని శూన్యంగా, చీకటిగా, నిరాకారంగా చేశాడు. మనము దేవుని స్వరూపాన్ని కోల్పోయాం.
దేవుడు ఆదామును అలా చేయలేదు. ఆదాము పరిపూర్ణుడుగా సృష్టించబడెను. కానీ అపవాది వచ్చి మనిషిని పాడు చేశాడు. దేవుడు మనిషిని తిరిగి నూతనంగా సృష్టిగా చేయుటకు ప్రారంభింపవలసి వచ్చెను. చాలా స్పష్టంగా గమనించండి ప్రియమైన సహోదరులారా. ఈ రోజున దేవుడు పాడైపోయిన మానవ జాతిని తిరిగి నూతనముగా సృష్టిగా చేసే పనిలో ఉన్నాడు దేవుడు. నీవు ఎంత శూన్యముగా చీకటిగా నిరాకారముగా ఉన్నా పర్వాలేదు, ఆయన నిన్ను ఎంత పరిపూర్ణముగా చేయగలడంటే నీవు చివరకు ఆయన పోలికను పరిపూర్ణముగా ప్రతిబింబించి దేవుడే స్వయంగా చాలా మంచిది అని నీ గురించి ప్రకటించగలడు. బైబిల్ గ్రంథం యొక్క మొట్టమొదటి అధ్యాయము ఒక సందేశం అదే. కానీ ఈ మార్పు ఎలా జరిగింది, ఇది ఎలా జరిగిందో నీవు అర్థం చేసుకుంటే అదే మార్పు నీ జీవితంలో కూడా జరుగుతుంది. ప్రతి దినము దేవుడు తన వాక్కును పలికెను. ఆయన మొదటి దినమున ఒక మాటను చెప్పెను. ఆయన రెండవ దినమున మరో మాటను పలికెను. ప్రతిరోజు పలికెను. బైబిల్ యొక్క మొట్టమొదటి అధ్యాయంలో నీవు చూడవలసింది అదే. మన దేవుడు మాట్లాడే సజీవుడైన దేవుడు. నీవు పరివర్తన చెందాలంటే నీవు వినవలసిన అతి ముఖ్యమైన విషయము దేవుడు నీతో మాట్లాడటం. మనిషి రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే ఈ మాట అర్థమవుతుంది. మనిషి ఆ విధంగా జీవించాలని దేవుడు యోచించాడు. కాబట్టి మనము ఆయన స్వరమును అనుదినము వినకపోతే మనము పరివర్తన చెందము. మనము దేవుని స్వరమును వినే అలవాటును అలవర్చుకోవాలి. దేవుడు ప్రతిరోజు మాట్లాడును, కానీ ఎక్కువ మంది విశ్వాసులు ఆయన మాట వినరు. ప్రతిరోజు బైబిల్ చదివేవారు కూడా దేవుణ్ణి ఆలకించరు. బైబిల్ చదవటము దేవుని మాటలను వినడంతో సమానం కాదు. మీరు కథల పుస్తకాన్ని చదివినట్లు బైబిల్ చదవచ్చు, లేక రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లు దాన్ని అధ్యయనం కూడా చేయవచ్చు. అలా చేసి దేవుడు మీ హృదయంలో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎప్పుడు వినకపోవచ్చు. ఇక్కడ మనం చూసే వేరొక విషయం ఏంటంటే, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మొదటి అధ్యాయం 2వ వచనాన్ని గమనించండి. మీరు దేవుడు మాట్లాడుచున్న విన్న తరువాత పరిశుద్ధాత్మ మీ పైన అల్లాడుట అంటే మీలో పని చేయుటకు మీరు అనుమతింపవలెను. అప్పుడు మాత్రమే మీరు రూపాంతరము చెందుదురు. ఆరంభము నుండి పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యముతో కలిసి పని చేయటం మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మరియు దేవుని వాక్యం కలిసి పని చేయటం ద్వారా అధ్వాన్నముగా ఉన్న ఈ భూమికి మార్పును, అందాన్ని దేవుడు తీసుకొచ్చాడు. క్రైస్తవ లోకములో ఈ రోజునున్న గొప్ప అవసరత సమతుల్యముగా ఉండటం. అనేక మంది విశ్వాసులు దేవుని వాక్యము యొక్క అధ్యయనమునకు ప్రాధాన్యతను ఇస్తారు. కానీ పరిశుద్ధాత్మ పైన ఆధారపడటానికి అదే ప్రాధాన్యతను అసలు ఇవ్వరు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తే మీరు ఎండిన ఎముకలే, చచ్చిన స్థితిలో ఉంటారు. కనుక పరిశుద్ధాత్మను పోలి నడవటానికి మనుషుడు అలవాటు పడాలి. తండ్రి సహాయము కుమారుడు తీసుకున్నట్లుగా ఇతరులు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చి దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయుట వలన భావోద్రేకాలకు లోనై దారి తప్పిపోయి అది పరిశుద్ధాత్మ కార్యమనుకుంటారు. గమనించండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం అనే పట్టాలు తప్పిపోయిన ఒక రైలు బండి వలె వారు ఈలలు వేస్తూ ఎంతో శబ్దం చేస్తారు, కానీ వారు బురదలో ఇరుక్కుపోయి ఆత్మీయాభివృద్ధి సాధించలేరు. ఎందుకంటే దేవుని వాక్యము వారిని నడిపించటానికి వారు అనుమతించరు. కనుక లేఖనాల యొక్క మొట్టమొదటి కలములోనే పరిపూర్ణలగుటకు దిద్దుబాటును, నీతి యందు శిక్షణను మనము పొందగలమని మనము చూడగలం. మరి ముఖ్యంగా మొదటి అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మనము దేవుని వెలుగును చీకటిని వేరుపరచెను అని మనము రీడింగ్ చేస్తాం, చదువుతాం. ఈ విభజనము 4వ దినమున మరలా జరిగింది.
మొదటి అధ్యాయము 18వ వచనాన్ని పరిశీలన చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయము, అందుచేతనే ఇది మరలా చెప్పబడింది. దేవుడు వెలుగును సృష్టించినప్పుడు దానితో చీకటి కలిసియుండుట ఆయన ఇష్టపడలేదు, అందుచేతనే ఆయన వాటిని వేరుపరిచెను. అనేక మంది విభజన అనేది అపవాది నుండి వస్తుందనుకుంటారు, కానీ ఇక్కడ మనం చదివేది ఏంటంటే విభజన చేసిన మొదటి వ్యక్తి దేవుడేనని, చీకటితో వెలుగునకు సహవాసం ఉండకూడదు అని, మన హృదయాల్లోకి వెలుగు వచ్చిన తరువాత దేవుడు చేయగోరే మొట్టమొదటి పని ఏంటంటే చీకటి అంతటి నుండి మనలను వేరు చేయటం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే మనకు ఒక మాట స్పష్టంగా అర్థమవుతుంది. వెలుగు యొక్క సృష్టి పైన మనకు దేవుని వ్యాఖ్యానం ఉంది. ఇది దేవుని మహిమను కూర్చిన జ్ఞానము. యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, మన హృదయములలో ప్రకాశించుటకు ప్రతీకగా ఉన్నదని మనకక్కడ చెప్పబడింది. దానికి 2 అధ్యాయాల తర్వాత 6వ అధ్యాయం 14-18 వచనంలో సమస్త చీకటి నుండి మనము వేరుపరుచుకొనుట యొక్క ఆవశ్యకత గురించి మనకు చెప్పబడింది. లోకములో ఎంతో చీకటి ఉంది కనుక లోకమునకు సంబంధించినదేదియు మన హృదయాలలో ఉండకూడదు. క్రైస్తవులు చీకటి నుండి వేరుగా ఉండకపోతే దాని ఫలితము గందరగోళమే. దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆకాశము మధ్యలో ఉంచినప్పుడు ఆయన మరలా చీకటి నుండి వెలుగును వేరు చేసెను. మొదటి అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఈ 2 సందర్భాల్లో అది మంచిదని దేవుడు చూసెను అని మనం చదువుతాం. నీవు సమస్త చీకటి నుండి వేరుపరచబడినప్పుడు మాత్రమే అది మంచిది అని దేవుడు చెప్పగలడు, లేనిచో చెప్పలేడు. వెలుగును పొందుకున్న అనేక మంది తమ్మును తాము చీకటి నుండి వేరుపరుచుకోరు. అందుకనే వారి క్రైస్తవ జీవితంలో వారికి అనేక సమస్యలు ఉంటాయి. నరుడు 6వ దినమున సృజించబడెను. పశువులు, అడవి జంతువులు కూడా అదే రోజున ఆదాముకు ముందు చేసెను. 24వ వచనం చూద్దాం, చూస్తే అర్థమవుతుంది. ఆ పశువులు మనిషి చేయబడిన మట్టి నుండే చేయబడిను. మనిషిని ఆ పశువుల నుండి ప్రత్యేకపరచినది ఒకే ఒక్క విషయం, దేవుడు నరునిలోకి ఊదెను. నరుని పశువులున్న స్థానం నుండి పైకెత్తునది దేవుని ఆత్మ మాత్రమే. మనము దేవుని ఆత్మ ప్రకారము జీవించటం మానేస్తే మనం అతి త్వరలోనే పశువులున్న స్థాయికి దిగజారిపోతామని మనం దీని నుండి నేర్చుకోగలం. దేవుని ఊపిరి లేకుండా మనిషికి విలువ లేదని నేర్పించడానికే దేవుడు మనిషిని మట్టి నుండి చేశాను. గమనించండి ప్రియ శ్రోతలారా, దేవుడు 7వ దినమున విశ్రాంతి దినముగా ఉంచెను. అది దేవునికి 7వ దినము, కానీ మనిషికి మొదటి దినం. మనిషి 6వ దినము యొక్క చివరి భాగంలో సృష్టించబడ్డాడు కనుక అతని జీవితం యొక్క మొట్టమొదటి దినము విశ్రాంతి దినము. తద్వారా మనిషి దేవుని కొరకు పని చేయటానికి బయటకు వెళ్ళే ముందు దేవునితో సహవాసం చేయాలని దేవుడు మనిషికి నేర్పించాలనుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆదాము హవ్వ ఒకరోజు తమ దేవునితో సహవాసంలో గడిపిన తర్వాతే ఏదెను వనంలో పని చేయాలి. మనిషి కొరకు అదే దేవుని క్రమం. మొదట సహవాసము, ఆ తర్వాత పరిచర్య. మొదటిగా దేవుడు ఉండాలి, ఆ తర్వాత దేవుని పని. ఆ క్రమమును మర్చిపోతే మనకు ప్రమాదం. అందుకనే సబ్బాతు దినమును చాలా ఖచ్చితంగా గౌరవించమని దేవుడు ఇశ్రాయేలుకు నేర్పించాడు. ఈ రోజున దేవుని ప్రజలు జీవించటానికి విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదివితే అర్థమవుతుంది. అలానే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదాము హవ్వతో ఫలించి అభివృద్ధి చెందమని చెప్పెను. వాళ్ళు దాన్ని ఎలా చేస్తారని ఆయన చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా లైంగిక సంబంధం కలిగి ఉండుట ద్వారానే లైంగిక ధర్మమును చేసింది దేవుడే. దాని ద్వారా పిల్లలను కనమని దేవుడు మనిషితో చెప్పాడు. దేవుడు చివరగా చాలా మంచిది 1వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. చాలా మంచిది అని పిలిచిన వాటిలో మనిషిలో ఉన్న ఈ లైంగిక ధర్మము కూడా ఉంది. అయితే
కనుక వివాహ బంధంలో లైంగిక సంబంధాన్ని దేవుడు స్వయంగా చాలా మంచిదని చెప్పాడు. వివాహ సంబంధము బయట లైంగిక సంబంధము చాలా చెడ్డది, కానీ దాని లోపల అది చాలా మంచిది. అనేక మంది క్రైస్తవులు వివాహ బంధంలో కూడా లైంగిక సంబంధము చెడ్డదని అనుకుంటారు. కనుక వారు పెళ్లి చేసుకోకపోతే ఎక్కువ పరిశుద్ధత కలిగి ఉండకపోవచ్చని ఊహించుకుంటారు. ఇది లేఖనానుసారమైనది కాదు. దేవుడు మనిషిని సృజించినప్పుడు ఆయన అతనిని ఆశీర్వదించెను. 1 అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. ఆయన అతనిని ఫలించమనే కాకుండా సమస్తమును తనకు లోబరుచుకొని సమస్తమును పరిపాలించమని చెప్పెను. కనుక దేవుడు మనిషిని బానిసగా ఉండుటకు కాక పరిపాలించువాడిగా ఉండుటకు సృష్టించాడు. మనిషి సమస్తమును తన పాదముల క్రింద ఉంచుకొని జయించువానిగా ఉండుటకు దేవుడు అతనిని సృజించాడు. ప్రకటన గ్రంథంలో మనిషి జయించువాడుగా ఉండాలన్నది దేవుని కోరికని మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశీలన చేద్దాం. చదవండి, మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. అది మనిషి పట్ల దేవుని అసలు చిత్తం. ఆయన చివరకు తన ప్రణాళికను నెరవేర్చి జయించువానిగా మారే కొందరిని కనుగొనును. నీవు సమస్తాన్ని పరిపాలించాలన్నది నీ పట్ల దేవుని ఉద్దేశం. నీ జీవితంలో పాపము పైన నీ కోపము, నీ దురాశతో నీ భావోద్వేగాల పైన నీవు పరిపాలించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు బానిసగా ఉండుటకు దేవుడు నిన్ను సృష్టించలేదు. నీవు జయించువాడిగా పరిపాలించువాడిగా ఉండాలని ఆయన నిన్ను సృష్టించాడు. కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించితేనే కానీ అది జరగదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ 1 అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు ప్రతి ఒక్క రోజు ఒక పనిని పరీక్షించి అది మంచిదని ధృవీకరించాడు. దేవుడు అలా 2వ రోజును చెప్పలేదు. ఎందుకంటే క్రిందకు పడద్రోయబడిన సాతాను 2వ ఆకాశము నివసించుటకు అనుమతి పొందాడు. మనము కూడా ప్రతిరోజు మన పనిని పరీక్షించటానికి, అది ఆయనకు అంగీకారముగా ఉన్నదా అని చూడటానికి దేవుణ్ణి అనుమతించాలి. దేవుడు ఈ 1 అధ్యాయంలో మాటలను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.